హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆషు. ఈ రోజు మా వారి పుట్టినరోజు. సో మేమైతే టెంపుల్ కు వెళ్తున్నాం. ఇక్కడ మాకైతే కొంచెం దూరంలో ఉంది సంగీ టెంపుల్. ఆ టెంపుల్ కు వెళ్ళి ఆ దర్శనం చేసుకొని మొత్తం మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే మేము పోతున్నాం. లెట్స్ గో. బాయ్. ఇది వండర్లాకి వెళ్ళే రూట్ అనమాట, షార్ట్ కట్. ఇలాగే మేము ఒకసారి పోయినాము. ఇలానే ఇదంతా ఎయిర్పోర్ట్ రోడ్ కాబట్టి అన్ని కార్లే మాక్సిమం పోతున్నాయి. స్పీడ్ లో పోతున్నాయి. ఇది ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట. రైట్ సైడ్ అంతా ఎయిర్పోర్ట్ రోడ్, డైరెక్ట్ సైడ్ ఆటో. మేము ఇది స్ట్రైట్ పోతున్నాం. గాలి సౌండ్ ఎక్కువ ఉంది, సో కొంచెం అర్థం చేసుకోండి మా వాయిస్ ని. ఈ రోజు మా వారు బర్త్డే కాబట్టి అంత ఫోర్స్ చేస్తే ఈ టెంపుల్ కనమాట తీసుకుంటున్నారు. టెంపుల్ కి పోయి మధ్యాహ్నం కొంచెం ఎక్కడో లంచ్ చేసి ఈవినింగ్ నేను ఇంట్లో వంట ప్రిపేర్ చేయాలి. బిర్యానీ చేయాలంట మా వారి కోసం. నెక్స్ట్ ఈవినింగ్ చిన్న ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే చూపిస్తూ మాట్లాడుతున్నాను. మేము మొబైల్ లేవు అనమాట, చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియోస్ ని ఫాలో అవుతున్న వాళ్ళు ప్లీజ్ కొంచెం లైక్ కూడా చేసుకోండి. మా ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా ఛానల్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వేరే వాళ్ళకి ఎక్కువ సో చేయడం బట్టి నా ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. వర్షం పడిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి కనిపిస్తుంది. ఈయన ఇక్కడ మేము ఎట్లా ఉండిపోయాం బండి ఇక్కడ పెట్టి. కానీ వర్షంలో కూడా ఎంత బాగుంది చూసారా. హలో గైస్, వర్షం ఇప్పుడే తగ్గింది. సో మేమైతే స్టార్ట్ అయ్యాము, బండి పైన ఉన్నాం. మళ్ళీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేనైతే మొత్తం వీడియో అన్ని తీసి దారి ఎటు ఏంటి రూట్స్ అన్ని మీకైతే చూపిస్తాను. ఓకే, అయితే దిస్ ఈజ్ వండర్లా బోర్డ్ కనిపిస్తుంది కదా. ఇందాక షార్ట్ రూట్ తిట్టుకుంటున్నారేమో. ఇప్పుడు వరకు అంత రోడ్డే చూపించింది, టెంపుల్ ఏం చూపించలేదు. చూస్తున్నారా అందరికి. ఇప్పుడైతే సూర్యుడు వచ్చాడు మనకి. టెంపుల్ లోకి వెళ్తే వ్యూ అయితే బాగుంటది, ఎందుకంటే ఎండ వచ్చింది కాబట్టి వ్యూ అంతా మంచిగా ఉంటుంది. కానీ చూడాలి టెంపుల్ వరకు వెళ్ళేంత వరకు ఎండ ఉంటుందో లేదో ఏంటో అన్నది. మేమైతే సంగీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. దిస్ ఈజ్ సంగీ టెంపుల్. అక్కడ సర్వీస్ రోడ్ నుండి మేము రైట్ తీసుకున్నాం. అక్కడ బోర్డ్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి. ప్రతి దగ్గర చూసుకొని రండి. సో రైట్ తీసుకొని ఇలా వచ్చేసాం. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. పైన ఉంది కదా, అది సంగీ టెంపుల్. టెంపుల్ దారి ఇక్కడ నుంచి రైట్. వావ్, లైక్ తిరుపతి కొండ, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అన్ని కొండల పైన ఎందుకుంటారు దేవుళ్ళు. మనకి ఎంట్రన్స్లో వెహికల్ పార్కింగ్కి అయితే 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ పార్కింగ్ మాత్రమే తీసుకుంటారు. అక్కడ దర్శనం మొత్తం ఫ్రీ అనమాట. మేము అలా అక్కడ పార్కింగ్ చేసేసి మేమైతే ఇది మెట్లు చూస్తుంటేనే కూడా అంత పెద్దగా ఉన్నాయి. కొంచెం బయట కూడా మేము మొత్తం చూసుకొని, ఆ రోజు సాటర్డే ఎక్కువ మంది ఉంటారేమో అని నేను అనుకున్నా. బట్ ఎక్కువ మంది అయితే లేరు. అంటే బయట షాప్స్ కూడా ఓపెన్లో ఉంటాయేమో, కొబ్బరికాయ ఇలాంటివి ఏమైనా అరటిపళ్ళు ఇలాంటివి పెట్టుంటారేమో అని నేను చూసాను. బట్ ఎక్కువ లేరు, ఎందుకంటే సిటీ అవుట్స్కట్లో ఉంది కాబట్టి ఎక్కువ అయితే లేరు జనాలు. సో మేమైతే మెట్లతో వెళ్తున్నాం. ఒక్కొక్కటి అమ్మ బాబాయ్ ఎత్తున్నాయి, ఎక్కలేకపోతున్నాం. అయినా తప్పదు కాబట్టి వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి వెళ్తున్నాం. ఇక్కడ గోపురం నుంచి ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది.
మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం అక్కడే కొంచెంసేపు కూర్చొని ప్రశాంతంగా మొత్తాన్ని ఎంజాయ్ చేస్తూ కొంచెం ప్రసాదం తినేసి మేమైతే రిటర్న్ అయ్యాం. మీతో మాట్లాడుకోవాలనుకున్నవి చెప్పాలనుకున్నవన్నీ చెప్పేసాను. ఎంత బాగుందో కదా, నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగేట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. మేము టెంపుల్ నుండి రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కొంచెం రెస్ట్ చేసుకొని ఈవినింగ్ స్మాల్ పార్టీ అయితే చేసుకున్నాం మా ఫ్యామిలీతో. అయితే కేక్ ఎలా ఉంది, మేము ఎలా ఉన్నాం అన్నదైతే నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆయన బర్త్డే పార్టీ అయితే ఇలా జరుపుకున్నాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, అండ్ కామెంట్ కూడా చేయండి.